ॐ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाज्यात् सुमनसा सर्वार्थानामुपक्रमे नत्वा कृतोच्चाशुः तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। Recording in progress. శుభం, అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఈ లెవెల్ 1 అంటే ప్రాథమికమైనటువంటి దీంట్లో సాధారణంగా సంస్కృత భాష ఎలా ఉంటుంది, అలాగే చిన్న చిన్న పదాలు, అలాగే చిన్న చిన్న వాక్యాలు ఎలా వ్రాయాలి, అలాగే క్రియాపదాలు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎట్లా ఉంటాయి, అలాగే అజంత శబ్దాలు హలంత శబ్దాలు ఎలా ఉంటాయి, ఇటువంటి విషయాలని సామాన్యాకారంగా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందే కొంతమంది దీంట్లో ఈ పాఠాలు విని ఉంటారు. విన్నవాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ వాటికి పునశ్చరణ రివిజన్ అని అనుకోండి. కొత్త వాళ్ళు జాగ్రత్తగా చెప్పేటువంటిది విని ఆకలింపు చేసుకోండి. మహోదయ శుభోదయం. రోజు సూర్యకుమారి, చాగంటి సూర్యకుమారి. సరే. రోజు కొంచెం కొంచెంగా చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పినటువంటి దానికి అభ్యాసం ఎలా చేయాలో నేను చెప్తాను. దాని ప్రకారంగా మీరు అభ్యాసం చేస్తూ ఉండండి. తర్వాత సంస్కృత భాష గురించి 2 మాటలు చెప్తాను. సంస్కృతం నామ దైవీ వాక్ అని దండి మహాకవి చెప్పాడు. అంటే సంస్కృతము దేవతల యొక్క భాష అని. దీనికి గీర్వాణ భాష అని కూడా పేరు. గీర్వాణా అంటే దేవతలు అని అర్థం. గీర్వాణ అనే శబ్దము కూడా ఎలాగంటే గీర్బాణా, గీ ఏవ బాణ ఏషాం తే గీర్బాణా. గీ అంటే వాక్, వాక్కే బాణములుగా కలిగినటువంటి వాళ్ళు దేవతలు అన్నమాట. అందుచేత వాళ్ళ యొక్క మాట కాబట్టి దీనికి గీర్వాణ భాష అని పేరు వచ్చింది. మన భారతదేశానికి ప్రతిష్ట ప్రాచీన కాలంలో అంత ప్రతిష్ట రావడానికి కారణం ఏమిటి అంటే భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పారు. మన సంస్కృత భాష, మన సంస్కృతి
ఈ రెండు భారతదేశ ప్రతిష్టకి కారణాలు. మన సంస్కృతి ఏమిటి, ప్రాచీన కాలంలో ఎలా ఉండేది అనేది మనం తెలుసుకోవాలి అంటే సంస్కృత కావ్యాలు, వాటిలో ఉన్నటువంటి వాంగ్మయం, అనేక శాస్త్రాలు, వాటన్నిటినీ కనుక పరిశీలించినట్టయితే ఆ సంస్కృతి ఏమిటి, ఎలా ఉండేది అనేది మనకి తెలుస్తుంది. అందుచేత సంస్కృత అధ్యయనం మనకి అవసరం. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న చాలా భాషలు సంస్కృతం నుండి పుట్టినటువంటివే. అందుచేత సంస్కృతం కనుక మనం నేర్చుకుంటే దానిలో ఉన్నటువంటి మూల పదాలు ఇతర భాషల్లో కూడా మనకి దొరుకుతాయి. మన తెలుగులో సుమారుగా 75% సంస్కృత పదాలే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న భాషలు అన్నిటిలోనూ కూడా ఇలాగా సంస్కృత పదాలు ఉంటాయి. అవి కొన్ని భాషల్లో తక్కువ మార్పు చెందుతాయి, కొన్ని భాషల్లో ఎక్కువ మార్పు చెందుతాయి. అందుచేత సంస్కృతాన్ని కనుక అధ్యయనం చేసినట్టయితే మిగతా భాషలు సులువుగా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ సంస్కృత భాష యొక్క స్వభావాన్ని గురించి కొంచెం 4-5 విషయాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ మీరు ఫైల్ షేర్ చేస్తాను. భాష, సంస్కృత భాష ప్రారంభానికి కాళిదాసు మహాకవి రఘువంశం శ్లోకంలో, ఆ కావ్యంలో మొట్టమొదట ఒక ప్రార్థన చేశాడు. అది భాషకి సంబంధించి చాలా ముఖ్యమైనదన్నమాట. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కాళిదాసు రఘువంశ కావ్యాన్ని ప్రారంభిస్తూ పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. వందే పార్వతీ పరమేశ్వరం, పార్వతీ పరమేశ్వరులను వందే, నమస్కరిస్తున్నాను. ఆ పార్వతీ పరమేశ్వరులు ఎటువంటి వారు అంటే జగతః పితరౌ, వాళ్ళు ప్రపంచానికే, జగత్తుకంతకీ తల్లిదండ్రులు. పితరౌ అంటే తల్లిదండ్రులు అని అర్థం. మాతాచ పితాచ పితరౌ అని అంటారు. తల్లి తండ్రి ఇద్దరిని చెప్పేటప్పుడు పితరౌ అని వాడతారు. జగతః పితరౌ, జగత్తునంతకి తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. అటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తున్నాను అని. అంతేకాకుండా వారికి ఒక ఉపమానంగా చెప్పారు. వాగర్థావివ సంపృక్తౌ,
వాగర్ధౌ ఇవ వాగర్ధావివ. వాక్ అర్థ, వాక్ చ అర్థశ్చ వాగర్ధౌ అంటే వాక్కు అర్థం. వాక్కు అంటే శబ్దం, శబ్దము అర్థం. శబ్దార్థముల వలె, ఇవ అంటే వలె, వాగర్ధౌ ఇవ వాగర్ధ ఇవ అంటే శబ్దార్థముల వలె సంపృక్తౌ కలిసి ఉండేటువంటి వాళ్ళు అని. అంటే శబ్దార్థములు ఎప్పుడు కలిసే ఉంటాయి. కలిసే ఉండడం అంటే శబ్దం ఏదైతే ఉందో దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం మనకి తెలిసినా ఒక్కొక్కప్పుడు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ శబ్దము ఉంది అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే పదార్థములు, లోకంలో మనకి కనపడేటువంటి పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పడానికి శబ్దం ఉంటుంది ఏదో ఒకటి. అందుచేత ఏమవుతుందన్నమాట, ప్రతి శబ్దానికి అర్థముతో నిత్య సంబంధం కలిగి ఉంటుంది. పతంజలి మహాభాష్యంలో సిద్ధే శబ్దార్థ సంబంధే అని చెప్తారు. శబ్దార్థముల యొక్క సంబంధము నిత్యము, సిద్ధమైనటువంటిది, నిత్యమైనటువంటిది. అంటే శబ్దము లేని అర్థం కానీ, అర్థము లేని శబ్దము కానీ ఉండదు. నిత్య సంబంధము కలిగినటువంటి అన్నమాట వాగర్థములు. అలాగా శబ్దార్థములు ఎలా నిత్యము కలిసి ఉంటాయో అలా కలిసి ఉండేటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు అన్నమాట. జగత్తునకు తల్లిదండ్రులు. వారికి నమస్కారము అని చెప్తున్నాడు. ఎందుకోసం నమస్కారం చేస్తున్నాడు అంటే వాగర్థ ప్రతిపత్తయే, శబ్దార్థ జ్ఞానము కొరకు. వాక్ అర్థ ప్రతిపత్తయే, ప్రతిపత్తి అంటే జ్ఞానము అని అర్థం. వాక్ అర్థ ప్రతిపత్తయే అంటే శబ్దార్థ జ్ఞానము కొరకు, శబ్దార్థ జ్ఞానము కొరకు ఆ శబ్దార్థములులా కలిసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారము అని చెప్పాడు. అంటే దీంట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన కావ్యం రాయబోతున్నాడు. కవికి ఏం కావాలి? ముఖ్యముగా శబ్ద సంపత్తి కావాలి. అలాగే తగిన అర్థాన్ని చెప్పగలిగేటువంటి శబ్ద జ్ఞానం కావాలి. అందువల్ల ఆ శబ్దార్థముల జ్ఞానము కొరకు నేను పార్వతీ పరమేశ్వరుల్ని నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. ఈ సంస్కృత భాష మనం చదువుకోవడానికి ముందు దానికి ఉన్నటువంటి లక్షణాలు, అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి సంస్కృతంలో. అందుచేత వాటిని మనం తెలుసుకోవాలి. ఒకటి ఏమిటంటే దీంట్లో స్త్రీలింగ, పుంలింగ, నపుంసలింగ శబ్దాలు ఉంటాయి. అయితే ఇక్కడ లింగ విధానం అనేటువంటిది అర్థాన్ని బట్టి ఉండదు. ఇక్కడ శబ్దానికే లింగం. వృక్ష అని అంటాం, అది పుంలింగ శబ్దం. దాని అర్థము చెట్టు. చెట్టు అయినప్పటికీ సంస్కృతంలో వృక్ష శబ్దం పుంలింగం అన్నమాట. అలాగేదో లత అంటే తీగ. తీగ అనేటువంటిది మనం ఒక జడ పదార్థంగా తీసుకున్నా ఇక్కడ స్త్రీవాచకమైన శబ్దం, స్త్రీలింగ శబ్దం అన్నమాట లత అనేటువంటిది. అలాగే ఒక్కొక్కప్పుడు దారాహ అని ప్రయోగిస్తారు. దారాహ అంటే భార్య అని అర్థం, పుంలింగ శబ్దం. దారా శబ్దం పుంలింగం, కానీ దానికి అర్థం భార్య అని అర్థం. అలాగే ఇమే నో గృహాహ అంటారు. గృహ శబ్దం ఏకవచనంలో గృహం అని వాడతాం. అదే బహువచనంలో పుంలింగంలో గృహాహ అని వాడతారు. అలాగే భార్య అని చెప్పేటువంటి కళత్రం అనే శబ్దం ఉంది. ఆ కళత్రం అనే శబ్దం నపుంసలింగం, కానీ దాని అర్థం భార్య. అలాగే మిత్రం స్నేహితుడు, స్నేహితుడిని చెప్పడానికి మిత్రం అంటారు. కానీ మిత్రం అనేది మిత్ర శబ్దం నపుంసలింగం, కానీ దాని అర్థం మాత్రం మిత్రుడు, పురుషుడు అనమాట. ఇలాగా శబ్దములకే లింగము, కానీ దాని అర్థాన్ని బట్టి శబ్దానికి లింగం ఉండదన్నమాట సంస్కృతంలో. ఈ లింగ నిర్ణయం అనేటువంటిది సత్వరజస్తమో గుణాల యొక్క కలయిక, వాటి యొక్క వృద్ధి, వాటి యొక్క క్షీణత, వాటి బట్టి నిర్ణయింపబడుతుంది. అయితే మనం వాటిని తెలుసుకోలేము. సత్వరజస్తమో గుణాల యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది మనకి అవగాహన కాదు. అందుచేత మన ప్రాచీనులు ఏ శబ్దము ఏ లింగంలో వ్యవహరిస్తారో వాళ్ళు ముందే చెప్పేసి అట్టు పెట్టారు. అంటే దాని ప్రకారం మనం ఈ శబ్దం పూలింగము, ఫలానా శబ్దము స్త్రీలింగము అని గ్రహించడం.
పద్ధతి అన్నమాట. అంటే ప్రాచీన ప్రయోగాలను బట్టి కానీ లేదా నిఘంటుకారులు చెప్తారు, ఇది ఫలానా లింగము, ఫలానా అంతము, ఇది అకారాంతము, ఇకారాంతము అని వివరాలు నిఘంటువుల్లో చెప్తారు. దాని ప్రకారంగా ఆ లింగము దానికి మనం వాడాలన్నమాట. అమరసింహుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అమరకోశం రాశారు. దానికి నామలింగానుశాసనము అని పేరు. నామలింగానుశాసనము, దాని పేరే అలా పెట్టారు ఆయన. అంటే పదాల యొక్క లింగములు కూడా దాంట్లో చెప్తాడు. ఫలానా ఫలానా శబ్దములు చెప్పేటప్పుడు అది ఒక నిఘంటువు, అమరకోశం అనేది శ్లోక రూపంలో ఉంటుంది. ప్రాచీన కాలంలో చిన్నప్పుడే అమరకోశం నేర్పేటువంటి వారు పిల్లలకి. అంటే చిన్నప్పుడే నోటికి ఆ నిఘంటువు అంతా నోటికి వచ్చేస్తుంది అనమాట. దాంట్లో ఏ శబ్దము ఏ లింగంలో వాడతారు అనే చెప్తాను. స్వరవ్యయం స్వర్గనాక త్రిశాలయా అని ఉంటుంది. స్వర్ అవ్యయం అని, స్వర్గము అని మనం వాడతామే, ఆ స్వర్ అనేది అవ్యయం. ఇలాగా ఆ శబ్దములు ఏ లింగ వచనాల్లో ఉంటాయి, అది ఎటువంటిది అనే సంగతిని ఆయన అమరకోశంలో చెప్పారన్నమాట. కాబట్టి అలా నిఘంటువుల ద్వారా మనం తెలుసుకోవాలి. మరొకటి వ్యాకరణ అధ్యయనం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తర్వాత సంస్కృతంలో ఏకవచన, ద్వివచన, బహువచనాలు 3 వచనాలు ఉంటాయి. మనకి ఎక్కువ పరిచయం ఉన్న భాషలన్నిటిలోనూ ఏకవచనం, బహువచనం ఈ రెండే ఉన్నాయి. మన తెలుగులో కూడా అంతే, ఏకవచనం, బహువచనం. కానీ సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంది. అలాగే 7 విభక్తులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అని 7 విభక్తులు కూడా ఉంటాయి. అంటే ఈ విభక్తుల్ని మనం తెలుగులో చిన్న తరగతుల్లో మనం నేర్చుకునే ఉంటాం. డూములో ప్రథమ విభక్తి, నేనులా కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేయంతోడంతో తృతీయ విభక్తి, వరపుపై చతుర్థి విభక్తి, వలన కంటే పట్టి పంచమి విభక్తి, ఈకు యొక్క లోపల షష్ఠి విభక్తి, అందున సప్తమి విభక్తి, ఏదో ఓరి ఓయి ఓసి సంబోధన ప్రథమ విభక్తి అని చెప్పి మనం చిన్నప్పుడు మనం నేర్చుకుని ఉంటాం. అయితే ఏ 7 విభక్తుల యొక్క విధానము సంస్కృతంలో ఉంది. అదే పద్ధతిని తెలుగువారు కూడా అనుసరించారు. కాబట్టి ఆ అర్థము మనం విభక్తికి అర్థం తెలుసుకునేటప్పుడు తెలుగు విభక్తులు ఏ విధంగా అయితే చెప్పారో దాని ప్రకారంగా మనం అర్థం తెలుసుకోవచ్చు అన్నమాట. తర్వాత క్రియాపదాల విషయంలో ఏమిటంటే, సంస్కృతంలో పాణిని మహర్షి సుమారుగా 2000 ధాతువులు చెప్పారు. క్రియాపదము ధాతువు నుండి ఏర్పడుతుంది. అంటే మూలం అన్నమాట. క్రియాపదమునకు మూల శబ్దం, మూల స్వరూపము ధాతువు అంటారు. దాన్ని క్రియని చెప్పేటువంటిది అనమాట. సో భూసత్తాయాం, భూ అంటే ఉండుట, గమ్ములు గతవు, గమ్ అనే ధాతువుకి వెళ్ళుట, ఏధ వృద్ధవు, ఏధ్ అనే ధాతువుకి వృద్ధి చెందుట. ఇలాగా ఆయన ఏం చేశారంటే సుమారు 2000 ధాతువులకి ధాతువు దాని అర్థము కూడా మనకి పక్కన ఉంటుంది అన్నమాట సంస్కృతంలో. ఈ క్రియాపదాల నుండి, అంటే ఈ ధాతువుల నుండి క్రియాపదాలు ఏర్పడతాయి. అదే ధాతువుల నుండి నామపదాలు కూడా ఏర్పడతాయి. వాటికి కృదంతమైన నామపదములు అని అంటారు. ఇప్పుడు నామపదములు అనేవి రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఒక తరగతికి చెందినవి కృదంతమైన నామపదాలు, అంటే ధాతువు నుండి పుట్టినవి. ఇప్పుడు ఎలాగంటే పాచక అని సంస్కృతంలో ఉంది. పాచక అంటే వంటవాడు, అంటే వంట చేయడము అనే క్రియ చేస్తాడు కాబట్టి వాడికి వంటవాడు అని పేరు తెలుగులో. అదే సంస్కృతంలో పాచక అని అంటాం. అది పదమేమో నామపదం. పాచక అనే పదం ఆ వ్యక్తిని చెబుతోంది, నామపదం అయింది. అయినప్పటికీ అది దేని నుంచి ఏర్పడింది అంటే పచ్చి అనేటువంటి ధాతువు నుండి ఏర్పడింది. అంటే ఆ క్రియ కారణంగా, వండడం అనే క్రియ కారణంగా అతన్ని పాచకుడు అని అంటున్నాం. అంటే పాచక అనే శబ్దం ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఆ క్రియ, వండడం అనే క్రియ అన్నమాట. ఇలాగా
ధాతువు నుండి కృదంతమైనటువంటి నామములు ఏర్పడతాయి. కొన్నిటికైతే ఇలాగా వివరణ చెప్పే అవకాశం ఉండదు. అటువంటిప్పుడు వాటిని ఏమిటంటారంటే అవ్యుత్పన్నమైన ప్రాతిపదికములు అంటారు. వాటి విషయం ఇంకా ముందు మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి క్రియ నుండి క్రియాపదములే కాకుండా కృదంత నామములు కూడా ఏర్పడతాయి అనే సంగతి గ్రహించాలి. అంచేత సంస్కృతంలో పదజాలం తీసుకున్నట్టయితే క్రియల నుండి అంటే ధాతువుల నుండి పుట్టినటువంటి పదజాలం చాలా ఉందన్నమాట. అందువల్ల ధాతువు యొక్క అర్థం కనుక మనం గ్రహించినట్టయితే తద్వారా ఆ పదార్థము యొక్క జ్ఞానం బాగా తెలుస్తుంది అన్నమాట. తర్వాత సాధారణంగా నామ పదాలు భాషలో పదములు ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దానికి ఏమిటంటే సంస్కృతంలో నామపదములు, క్రియాపదాలు, అవ్యయాలు అని 4 రకాలుగా ఉంటాయి. నామపదాలు, క్రియాపదాలు, అవ్యయాలు. ఈ నామపదములు మళ్ళీ 4 రకాలు. నామపదాలు కృదంతము, తద్ధితాంతము, సమాసము, సంజ్ఞాపదాలు. అంటే కృదంతం ఇంత పైన చెప్పాను. ఒక ధాతువు నుండి నామపదం ఏర్పడుతుంది అది. అటువంటి దానికి కృదంతం అని పేరు. అలాగే తద్ధితాంతము అని సంస్కృత భాషలో ఈ తద్ధితాంతాలకి చాలా ప్రాచుర్యం ఉంది. అదొక విశేషమైనటువంటి ప్రక్రియ అన్నమాట సంస్కృత వ్యాకరణలో. మనం తెలుగులో కూడా అటువంటివి ఉన్నాయి. ఏదో విలుకాడు అంటారు. విలుకాడు అంటే విల్లు. ఆ విల్లు అతడు ధరించి ఉంటాడు కాబట్టి వాడిని విలుకాడు అన్నారు. దాన్ని తద్ధితాంతము అని అంటారు. ఇలాగా తద్ధితాంతాలు తెలుగులో కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా సంస్కృతంలో చాలా విస్తృతంగా ఉన్నాయి. మనం బాగా ప్రసిద్ధిగా వాడేటువంటి రాముణ్ణి దాశరథి అంటారు. దాశరథి అంటే దశరథుని యొక్క కొడుకు కాబట్టి దాశరథి అంటారు. దాన్ని తద్ధితాంతము అంటారు. ఆ దశరథ అనే శబ్దం మీద ఒక ఈ అనే చిన్న ప్రత్యయం అది. ఆ ఈ అనే ప్రత్యయం చేయడం ద్వారా దాశరథి అంటే దశరథుని కొడుకు అనే అర్థం మనకి తెలిసిపోతుంది. అంటే ఏమిటి? దశరథుని యొక్క కొడుకు అని ఇంత చెప్పక్కర్లేకుండగా దాశరథి అని చిన్న మాట, ఒక దశరథ అనే శబ్దాన్ని దాశరథి అని చెప్తే సరిపోతుంది అనమాట. అంటే అక్షరాలు ఏం పెరగట్లేదు. దశరథలో ఆ అకారం హ్రస్వం ఉంటే అది దీర్ఘమైంది. అలాగే చివర అకారం ఇకారంగా మారింది, అంతే. దశరథ అనే దాన్ని దాశరథి అని మార్చినంత మాత్రం చేతనే దశరథుల యొక్క కొడుకు అనే అర్థం వచ్చేస్తుంది. అలాగే తద్ధితాంతముల యొక్క ప్రయోజనం చాలా ఉంటుంది. అలాగే సమాసం, 2 పదాలు కలిసి ఒకే పదముగా వ్యవహరింపబడుతూ ఉంటాయి. దానికి సమాసము అని పేరు. తర్వాత సంజ్ఞ, పేరు. మనం ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం. ఆ పేరు ప్రత్యేకించి దానికి ఒక అర్థం ఉన్నా ఉండకపోయినా పేరు పెట్టచ్చు. మనం పేర్లు పెట్టేటప్పుడు దానికి తప్పనిసరిగా అర్థం ఉంటే ఉండొచ్చు, అర్థం ఉంటే మంచిదే, అర్థం లేకపోయినా పెట్టుకోవచ్చు పేరు అన్నమాట. దాన్ని ఏమి చెప్తాము అంటే దానికి అర్థం ఏమిటంటే ఏం ఉండదు, కేవలం గుర్తు అంతే. మనం ఆ వ్యక్తిని లేదా ఆ వస్తువుని గుర్తుపట్టడానికి ఒక పేరు పెడతాం. దాన్ని బట్టి ఆ వస్తువు ఏమిటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది, లేదా ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుస్తూ ఉంటుంది. దాన్ని సంజ్ఞ అని అంటారు. ఇలాగా ఈ నామపదాలు కృదంతమని, తద్ధితాంతము, సమాసము, సంజ్ఞ అని 4 రకాలుగా ఉంటాయి. అంటే నామపదము, క్రియాపదము ఈ 2 ప్రధానమైందనమాట. ఇక్కడ వాక్యంలో, భాషలో నామపదాలన్నీ కూడా మొదట చెప్పుకున్నటువంటి విభక్తులున్నాయే 7 విభక్తులు. ఆ నామపదాలన్నీ ఈ 7 విభక్తులు చేరటం ద్వారా ఏర్పడతాయి. అంటే ఒక్కొక్క నామం మీద 7 రకాల విభక్తులు 3 వచనాల్లోనూ ఉంటాయన్నమాట. క్రియాపదాలు ఏమిటంటే క్రియను చెప్పేటువంటివి. వాక్యంలో ఎప్పుడు కూడా క్రియ చాలా ప్రాణం, చాలా ముఖ్యమైనదన్నమాట. ఆ క్రియను ఆశ్రయించుకుని దానితో సంబంధం కలిగే
మిగతా పదాలన్నీ ఉంటాయి వాక్యంలో. అందువల్ల క్రియాపదం చాలా ముఖ్యం. ఈ క్రియాపదాలన్నీ మనము తెలుగులో ఎలా అయితే వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, ఆజ్ఞ, విధి, లేదా ప్రార్థన, ఆశీస్సు అని ఎట్లా అయితే వాడుతూ ఉంటామో అలాంటి అర్థాల్లో సంస్కృతంలో కూడా పదాలు ఉన్నాయన్నమాట. తర్వాత అవ్యయాలు. అవ్యయాలంటే ఏమిటి? వాటికేమీ మార్పు ఉండదు. వ్యయం అంటే ఖర్చు, మార్పు అని అర్థం. అవ్యయం అంటే మార్పు లేనిది. అంటే నామపదాల్లో ఏమవుతుందంటే ప్రథమా విభక్తిలో ఒకలా ఉంటుంది, ద్వితీయలో మరోలా ఉంటుంది, తృతీయలో ఇంకోలా ఉంటుంది. ఇలాగా నామపదాల్లో ఆ విభక్తి మారడాన్ని బట్టి దాని స్వరూపం మారుతూ ఉంటుంది. అలాగే వచనాన్ని బట్టి దాని స్వరూపం మారుతూ ఉంటుంది, లింగాన్ని బట్టి స్వరూపం మారుతూ ఉంటుంది. అటువంటి లింగ, వచన, విభక్తి ఈ మూడిటికి సంబంధించిన మార్పు లేనటువంటి వాటిని అవ్యయములు అంటారు. లింగ, వచన, విభక్తి శూన్యము అని చెబుతుంటారు. లింగ, విభక్తి, వచన శూన్యమైంది అవ్యయము అని చెప్తారు. వస్తుతః ఏమిటంటే శూన్యము అని అనకుండగా తత్సంబంధమైన మార్పు లేనిది. లింగ, వచన, విభక్తి సంబంధమైన మార్పు లేనటువంటి దానికి అవ్యయములు. ఈ అవ్యయాలు కూడా సంస్కృత భాషలో రెండు రకాలుగా ఉంటాయి. అంటే సహజంగా భాషలో ఏర్పడినటువంటి అవ్యయములు కొన్ని, కొన్ని వ్యాకరణ శాస్త్రం ద్వారా ఏర్పడినటువంటివి కొన్ని అన్నమాట. అంటే వాటికి సహజంగా ఉన్న వాటిని ప్రతిపదోక్తములు అని, వ్యాకరణం ద్వారా ఏర్పడిన వాటిని లాక్షణికములు అని అంటారు. అయితే అది ఇంకా లోతుకు వెళ్ళాక తెలుస్తాయి అనుకోండి మీకు. అందుకే సాధారణంగా గుర్తుపెట్టుకోవడానికి అంతే. అవ్యయాలు రెండు రకాలుగా ఉంటాయి. సహజంగా ఉన్నవి, వ్యాకరణం ద్వారా ఏర్పడ్డాయి. సహజంగా ఉన్న వాటిని ప్రతిపదోక్తములు అంటారు. వ్యాకరణం ద్వారా ఏర్పడిన వాటిని లాక్షణికములు అంటారు. లక్షణం అంటే శాస్త్రం, ఇక్కడ వ్యాకరణం శాస్త్రం. ఈ విధంగా భాష అంటే సంస్కృత భాషకు సంబంధించిన లక్షణాలు అని వీటి అనుకోవచ్చు. ఈ 9 రకాలు చాలా ప్రధానమైనవి. ఇంకా వాక్య నిర్మాణం అది చేసేటప్పుడు దానికి సంబంధించిన విశేషాలు ఇవి ముందు ముందు చెప్పుకుందాము. మీకు అందరికీ ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ ఉన్నవారందరికీ ఈ దేవనాగరి లిపి, ఈ నాగరి లిపి యొక్క పరిచయం ఉన్నది అని భావిస్తున్నాను. ఒకవేళ ఈ దేవనాగరి లిపి పరిచయం కనుక లేకపోయినట్టయితే కొద్ది రోజులు దాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు హిందీ, సాధారణంగా హిందీ లిపి వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ హిందీ లిపికి దీనికి తేడా ఏమీ లేదు. దాని ద్వారానే మనం ఈ సంస్కృత లిపి కూడా అలవాటు చేసుకోవచ్చు. దీనికి తెలుగు లిపిలో ముందు ప్రారంభం కాబట్టి కొద్ది పాఠాలు తెలుగు లిపిలో చూపిస్తాను. కానీ సంస్కృత లిపి అలవాటు చేసుకోవడం మాత్రం అవసరం చాలాను. ఎందుకంటే మనం సంస్కృత గ్రంథాలు ఏది చదవాలన్నా సంస్కృత లిపిలో, ఈ దేవనాగరి లిపిలో ఉంటాయి. అంచేత దాన్ని బాగా మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ కేవలము వర్ణమాల పరిచయం కోసమని ఇచ్చాను. అచ్చులు మొదట, అచ్చుల్ని సంస్కృతంలో అచహ, స్వరాహ అని అంటారు. మనం తెలుగులో కూడా అచ్చులు, హల్లులు అని అంటూ ఉంటాం కదా. ఈ అచ్చులు, హల్లులు అనే వ్యవహారము సంస్కృతంలో పాణిని మహర్షి చెప్పినటువంటి మాహేశ్వర సూత్రములు అని ఉన్నాయి. ఆ మాహేశ్వర సూత్రముల నుండి ఏర్పడినటువంటివి ఈ అచ్, హల్ అనేటువంటి పదాలు. సంస్కృతంలో ఉన్న అచ్ తెలుగులో అచ్చు అయింది. సంస్కృతంలో ఉన్న హల్ తెలుగులో హల్లు అని అయింది. అంటే ఈ అచ్చు, హల్లు అనే వ్యవహారము సంస్కృత వ్యాకరణ వ్యవహారమే తెలుగులోకి వచ్చింది. అది పాణిని మహర్షి మాహేశ్వర సూత్రములని 14 సూత్రాలు చెప్పారు. అందుకే ఒకసారి ఆ సూత్రములు వినిపిస్తారు మీకు.
అవి విని కంగారు ఏం పడకండి. అయున్, రులుక్, ఏవోం, అయౌచ్, అయవరట్, లం, యా, మా, nga, na, nam, झभई, धड़धश, जबगड़दश, खा, फा, छा, ठा, था, चटतौ, कपై, శశసర్, హల్ అని ఇవి 14 సూత్రాలు. వీటి యొక్క చరిత్ర చాలా ఉందనుకోండి దీనికి సంబంధించి. ఈ 14 సూత్రాల్లో అయున్, రులుక్, ఏవోం, అయౌచ్ అంతవరకు ఆ సూత్రాల్లో మొదటిదేమో ఆ, చివరిది చకారం. ఆ అకారాన్ని చకారాన్ని కలిపి అచ్ అన్నారు అన్నమాట. అంటే ఆ మధ్యలో ఉన్నటువంటివి అచ్చులు అని అర్థం. అదొక కోడ్ లాంగ్వేజ్ లాగా అట్లా పెట్టుకున్నారు. దానికి ప్రత్యాహారము అని పేరు పెట్టారు. ప్రత్యాహారము అంటే సంక్షేపము. ప్రత్యాహ్రియంతే సంక్షిప్యంతే వర్ణాహ అనేది ప్రత్యాహార. వర్ణములు సంక్షేపం చేయబడతాయి అని. హల్ అంటే హకారము. హాయా వారాల యమగణన వరుసకు వర్ణం ఉన్నాయి. దాంట్లో హయవరాలో మొదటిది హ, చివర హల్ అనే సూత్రం ఉంది. దాంట్లో చివర లకారం. ఆ హకారము లకారము కలిపి హల్ అన్నారు అన్నమాట. ఆ విధంగా అచ్, హల్ అనే పదాలు సంస్కృతంలో ఏర్పడ్డాయి. వాటినే తెలుగు వారు కూడా అచ్చులు హల్లులు అని గ్రహించారు. ఈ అచ్చులకే స్వరములు, అలాగే ప్రాణములు అని కూడా. హల్లులు ప్రాణులు, అంటే ప్రాణము కలిగినవి ప్రాణులు. ప్రాణములు అచ్చులు అనమాట. అంచేత అచ్చు లేనిదే హల్లు యొక్క ఉచ్చారణ చాలా కష్టం. మనం హల్లులు చెప్పండి అంటే కూడా ఏం చెబుతాము? కా, ఖా, గా, ఘా, ঙా, చా, ఛా, జా, ఝా, యా అని చెబుతాం. అయితే అక్కడ ఉచ్చరించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? కా, కా అంటే కకార అకారములు కా, అంటే కకారం పైన అకారం ఉచ్చరిస్తున్నాం. అకారం అంచేతనే మొత్తం హల్లులన్నిటికీ ఈ అకారాన్ని సాధారణంగా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఇలాగా అంటే ఉచ్చారణ సౌకర్యం కోసం. లేకపోతే హల్లు మాత్రమే ఉచ్చరించాలంటే క్, ఖ, గ, ఘ అని ఉచ్చరించాలి. అది మనకి చాలా కష్టం. క్, ఖ అని ఉచ్చరించడం. అదే కా, ఖా, గా, ఘా, ঙా అనడం చాలా సులభం. అందుచేత ఏం చేశారంటే ఉచ్చారణ సౌకర్యం కోసం హల్లులకి ఒక అకారాన్ని అచ్చుని కలిపారన్నమాట. వాస్తవానికి ఆ ఆకారం తీసేస్తే ఏది మిగులుతుందో అదే హల్లు. అంచేత హల్లు యొక్క ఉచ్చారణ సౌకర్యం కోసం అచ్చు కలుస్తారు. అందుచేత ఏమన్నారు? అచ్చులన్నిటినీ ప్రాణములు, ఆ హల్లులేమో ఈ ప్రాణములతో కూడి ఉంటాయి కాబట్టి ప్రాణులు. ప్రాణి, ప్రాణులు. ప్రాణి ఏకవచనం, ప్రాణం కలది. ప్రాణం కలవి బహువచనం ప్రాణులు. ఈ హల్లుల్ని మనం కొన్ని విభాగాలుగా చేశారు. కా, ఖా, గా, ఘా, ঙా ఇది కవర్గ. చా, ఛా, జా, ఝా, యా ఇది చవర్గ. టా, ఠా, డా, ఢా, ణా ఇది టవర్గ. టా, థా, దా, ధా, నా తవర్గ. పా, ఫా, బా, భా, మా పవర్గ. ఈ కా దగ్గర నుండి మా వరకు ఉన్న ఈ వర్ణాలు ఈ 5 వర్గాల్లో 5 25 వర్ణాలు కదా. వీటికి స్పర్శలు అని పేరు. కాదయో మావసానా స్పర్శాహ అని చెప్తారు. కా నుండి మా వరకు ఉన్నవి స్పర్శలు. అంటే 5 వర్గాల్లో ఉన్న ఈ 25 వర్ణాలని స్పర్శలు అని అంటారు. తర్వాత యారాలావా వీటికి అంతస్థములు అని పేరు. ఎరళవా అంతస్థాహ. అలాగే శాషాసాహ వీటికి ఓష్మములు అని పేరు. ఈ విధంగా మనకి హల్లుల యొక్క పరిచయం. అంటే అవి 5 25, ఎరళవ 4 29, తర్వాత శశసహ 4 33. ఈ విధంగా ఈ 33 వర్ణాలని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే మనం ఆ తీసుకుంటే
ఆ పైన చెప్పిన దాంట్లో అకారము, ఆ అకారానికి దీర్ఘము, ఆ ఆ ఈ అని కూడా ఉన్నాయి కదా. సంస్కృతంలో దీర్ఘమే కాకుండా ప్లుతం కూడా ఉంది. అంటే ఆ రాసి పక్కన మూడంకి వేస్తూ ఉంటారు. ఆ ఆ రస్వం, ఆ దీర్ఘం, ఆ ప్లుతం. అలాగా రస్వ దీర్ఘ ప్లుతములు అని సాధారణంగా ఒక్కొక్క అచ్చు మళ్ళీ మూడేసి రకాలు అవుతుంది. ఇలాగా భేదాలన్నీ ఉన్నాయి. సరే, వాటి అన్నిటి యొక్క భేదములు ప్రస్తుతానికి మీకు అవసరం లేదు. ఈ వర్ణమాల ఈ మాత్రముగా ఉన్నటువంటి ఈ వర్ణమాలని గ్రహిస్తే సరిపోతుంది. తర్వాత ఈ అచ్చులకి, అది హల్లులకి అచ్చులు కలిపినప్పుడు ఇవి తెలిసిన విషయాలే మీకు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అది ఉపయోగిస్తాయని ఇప్పుడు చెబుతున్నాను. వీటికి వర్ణాలని, అంటే ఒక హల్లుకి అచ్చుల్ని చేర్చి ఎలా ఉంటాయో చూపిస్తున్నాం ఇక్కడ. క, కా, కి, కీ, కు, కు, కృ, క్రూ, క్ల్, క్లో, కే, కై, కో, కౌ, కం, కా. తెలుగులో మనకి ఏ ఏ ఓ ఓ అని రెండేసి ఉన్నాయి. అవి సంస్కృతంలో ఏ అని దీర్ఘమే ఉంటుంది కానీ ఆ రస్వం ఉండదు. అలాగే ఓ అని దీర్ఘమే ఉంటుంది కానీ ఆ రస్వం ఉండదు. అంటే ఇక్కడ కే, కై, కో, కౌ అనే ఉంది. ఇదే విధంగా మనం మిగతా హల్లులకు కూడా ఈ అచ్చుల్ని చేర్చి తయారు చేసుకోవచ్చు. అలాగే ఇక సంయుక్త వర్ణాలు. మనం సంయుక్త వర్ణములు అన్నదానికి రెండు వేరు వేరు హల్లులు కలిసి ఉంటే దాన్ని సంయుక్త వర్ణము అని వ్యవహరిస్తూ ఉంటాం. ఒకే హల్లు రెండు కనుక ఉన్నట్టయితే దాన్ని ద్విత్వాక్షరము అని అంటాం. ఇప్పుడు కాకి కా కలిపితే క అక్కడ ఇచ్చాను చూడండి. ఈ తెలుగులో మనం ద్విత్వాక్షరం అంటాం. ద్విత్వాక్షరం అంటే ఒక వర్ణము ద్వి అంటే రెండు సార్లు. ఒకే హల్లు రెండు సార్లు ఉచ్చరిస్తున్నాం కాబట్టి ద్విత్వము అని పెట్టాం. వస్తుతః అది కూడా సంయుక్త వర్ణమే. రెండు వర్ణాలు మినిమం, కనీసం రెండు హల్లులు కలిస్తే అది సంయోగం. రెండే ఉండాలని లేదు, ఇంకా 3, 4, 5 కూడా ఉన్నాయి. క, అలాగే కత, ఇది తకార తకారముల యొక్క సంయోగం అన్నమాట. అలాగే క్ష, కవ, క్ర, క్య, క్ల, కమ, కన, క్ష, త్ర, జ్ఞ, ఇవి కూడా సంయుక్త వర్ణాలే. ఈ చిన్నతనంలో పిల్లలకి హిందీ అక్షరాలు నేర్పినప్పుడు ఈ క్యాలెండర్ అక్షరాలు ఉన్నటువంటి క్యాలెండర్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు క్షాత్రాజ్ఞ అని ప్రత్యేకించి వేసేవారు. పుస్తకాల్లో కూడా అలా వేస్తూ ఉంటారు. అయితే ఇవి ప్రత్యేకమైన అక్షరాలు కాదు. ఇప్పటికే వెనకాల హల్లులు ఉన్నాయి. ఆ ఉన్న హల్లుల యొక్క కలయిక వల్ల ఏర్పడ్డవే కానవి ప్రత్యేకించి కొత్త వర్ణాలు కాదు. క్ష అంటే కకార షకారాలు కలవడం వల్ల క్ష ఏర్పడింది. త్ర అంటే తకార రేఫలు కలవడం వల్ల ఏర్పడింది. జ్ఞ అంటే జకారము జ్ఞ. జ్ఞ అంటే చ చ జ జ జ్ఞ అనుంది ఐదవది, చివర్గలో ఐదవ అక్షరం. ఆ జకారము జ్ఞ కలిస్తే జ్ఞ అవుతుంది. ఇది క్షాత్రాజ్ఞ అనేవి సంయుక్త వర్ణములే కానీ ప్రత్యేక వర్ణములు కాదు. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనం సాధారణంగా అవి వర్ణమాలలో ఇవ్వటం చేత అవి ప్రత్యేక వర్ణాలు ఏమో అని అనుకుంటాం, కానీ ప్రత్యేక వర్ణాలు కాదు. కకార షకారములు క్ష, తకార రేఫలు త్ర, జకార యకారములు జ్ఞ. మనం ఈ కవర్గ పంచమాక్షరము ఞ, చవర్గ పంచమాక్షరం జ్ఞ. చిన్నతనంలో మనకి గా ఇన్యా అనేవారు. చ చ జ జ ఇణి అంటూ ఉండేవారు.
కానీ వస్తుతః వాటిని ఎట్లా పలకాలి అంటే ంగా కవర్గ పంచమాక్షరాన్ని ంగా అని పలకాలి, చవర్గ పంచమాక్షరాన్ని యా అని పలకాలి. ఇప్పుడు ఇక చిన్న చిన్న సంస్కృత పదాలని మీకు పరిచయం చేస్తున్నాను. మీరందరూ వింటున్నారు కదా? వింటున్నాం గురుగారు. అవును గురువు. వింటున్నాము. నాకు కొంచెం అదే నాకు డౌట్ వచ్చింది, నేను చెప్పుకెళ్ళిపోతున్నానా, ఇది ఇది సరిగ్గా ఉందా, నెట్ లేదా అని డౌట్ వచ్చి ఆపాను. వింటున్నాం సార్. సరే, మళ్ళీ షేర్ చేస్తాను స్క్రీన్. ఇక్కడ చిన్న చిన్న పదాలు ఇక్కడ పరిచయం కోసమని ఇచ్చాము చూడండి. రామ, రాముడు, బాల, బాలుడు, దేవ, దేవుడు, గజ, ఏనుగు, వృక్ష, చెట్టు, చంద్ర, చంద్రుడు, హరి, విష్ణువు, కవి, కవి, గిరి, కొండ లేదా పర్వతం, అగ్ని, అగ్ని, కపి, కోతి, ఋషి, ఋషి, గురువు, గురువు, శంభు, శివుడు, తరువు, చెట్టు. ఇంతవరకు అవి పుంలింగ శబ్దాలు అన్నమాట. దీంట్లో అకారము చివర ఉన్న శబ్దాలు మొదటి 2 లైన్లలోనూ అకారము చివర ఉండే శబ్దములు అంటే రామ, రామ అనే శబ్దములకు చివరి అక్షరం ఏమిటంటే అకారం అని చెప్పాలి, మా అనకూడదు. ఎందుకంటే మా అన్నప్పుడు మకార అకారములు మా కదా, అంచేత చివరి అక్షరం అకారం. అంచేత ఈ అకారము చివర కలిగినటువంటి అంటే అకారాంత శబ్దం అన్నమాట. అకారాంతము పుంలింగము. రామ అకారాంత పుంలింగ శబ్దంలో ప్రథమ ఏకవచనం, ప్రథమ వ్యక్తిలో ఏకవచనం. తెలుగులో డూమూవులు అంటే డూమూవు, ఇవి ప్రథమ ఏకవచన ప్రత్యయాలు అన్నమాట. లు అనేది ప్రథమ బహువచన ప్రత్యయం అన్నమాట. అంచేత ఈ రామ, బాల, దేవ, గజ, వృక్ష, చంద్ర ఇవన్నీ అకారాంత పుంలింగ శబ్దాలు. తర్వాత 2వ లైన్లో హరి, కవి, గిరి, అగ్ని, కపి, ఋషి ఇవన్నీ ఇకారాంత పుంలింగ శబ్దాలు. హరి చివరి ఇకారం ఉంది, అలాగే కవి చివరి ఇకారం, గిరి చివరి ఇకారం. అంచేది ఇవన్నీ ఇకారాంత పుంలింగ శబ్దాలు. హరి, కవి, గిరి, అగ్ని, కపి, ఋషి అని. తర్వాత ఉకారాంత పుంలింగ శబ్దాలు గురు, శంభు, తరువు ఇవి ఉకారాంత పుంలింగ శబ్దాలు. తర్వాత స్త్రీలింగ శబ్దాల్లో ఆకారాంతం సాధారణంగా ఎక్కువ, సంస్కృతంలో ఎక్కువ స్త్రీలింగ శబ్దాలు ఆకారాంతము కానీ ఈకారాంతము కానీ ఉంటాయి. చాలా శబ్దాలు అన్నమాట. ఆకారాంత శబ్దాలు, ఈకారాంత శబ్దాలు ఉంటాయి. ఇక్కడ సీత అని, బాలిక, వీణ, లత, అలాగే గౌరీ, లేఖిని, వాణి ఇవి ఈకారాంత స్త్రీలింగం.
పైన సీత, బాలిక, వీణ, లత ఇవి ఆకారాంత స్త్రీలింగం. గౌరీ, లేఖిని, వాణి ఇవి ఈకారాంత స్త్రీలింగం. ఊకారాంత స్త్రీలింగ శబ్దాలు కానీ ఉన్నాయి, చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ భాగం ఆకారాంతము ఈకారాంతమే ఉంటాయి. తర్వాత నపుంసకలింగ శబ్దాలు. మళ్ళీ వీటిల్లో అకారాంతం, ఇకారాంతం, ఉకారాంతం, రుకారాంతం ఇట్లా కూడా ఉంటాయి. గౌరీ, గౌరీ అది ఈకారాంత స్త్రీలింగం అయిపోయింది కదా. అకారాంతము నపుంసలింగం. పుస్తకం, ఫలం, పుష్పం, పత్రం, జలం, పాత్రం, నేత్రం ఇవి అకారాంత నపుంసలింగ శబ్దాలు. అంటే పుస్తక మనము చివర ఉన్న ప్రత్యయాన్ని అని కనపడుతుంది కదా, దాన్ని అమ్మ అంటారులేండి. పుస్తక ప్లస్ అమ్మ పుస్తకం అయిపోతుంది. అంటే దీంట్లో అకారము చివర ఉన్నవన్నమాట. పుస్తక దానికి అమ్ము కలవడం వల్ల పుస్తకం అయింది. అలాగే ఫల, ఫలం, పుష్ప, పుష్పం, పత్ర, పత్రం, జల, జలం, పాత్ర, పాత్రం, నేత్ర, నేత్రం ఇవి అకారాంత నపుంసలింగ శబ్దాలు. ఇంకా అలాగే ధనం, ధన అని శబ్దం. జ్ఞానం, జ్ఞాన అకారాంత నపుంసలింగం. అలాగే శ్రోత్రం, చెవి, వస్త్రం, వస్త్రం, బట్ట. ఈ విధంగా నపుంసలింగ శబ్దాలు ఉంటాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఇవి చెప్పినవన్నీ మనం నామవాచకములు అని అంటాం. వస్తుత నామవాచకములు, సర్వనామములు అని విడదీసి చెప్తాము. అంటే వాటి యొక్క స్వరూపములో కొంచెం భేదం ఉంటుంది. అంచేత నామవాచకములు, సర్వనామములు అని చెప్తాము. వస్తుత రెండూ నామములే. నామము అంటే మనం అనుకునేటువంటి సుఔజస్ ఇత్యాది ప్రత్యయాలు, అంటే ప్రథమాది విభక్తి ప్రత్యయాలు చేరటానికి యోగ్యమైనటువంటి వాటిని ప్రాతిపదికము అని అంటారు. వాటినే నామములు అని అంటారు. ఆ నామమునకు ఈ విభక్తి ప్రత్యయం చేరడం వల్ల నామ పదాలు ఏర్పడతాయి. క్రియ అంటే ధాతువు, ధాతువుకి ప్రత్యయాలు కొన్ని చేరడం వల్ల అంటే క్రియా విభక్తి, నామ విభక్తి అని విభాగం అన్నమాట. నామములకు చేరే విభక్తిని నామ విభక్తి అని, క్రియలకు చేరే విభక్తి ప్రత్యయాలని వాటిని కూడా విభక్తులు అంటారు. క్రియలకు చేరే ప్రత్యయాలను కూడా దానికి క్రియా విభక్తులు అని అంటారు. అంచేత క్రియా విభక్తి చేరితే క్రియాపదం ఏర్పడుతుంది, నామ విభక్తి చేరితే నామపదం ఏర్పడుతుంది అనమాట. ఈ నామపదాల్లో నామములు, నామవాచకములు, సర్వనామములు అని రెండు రకాలుగా విభాగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొద్దిగా సర్వనామ శబ్దాలు కూడా మనకి అవసరం కాబట్టి కొంచెము కొన్ని శబ్దాలే ఇక్కడ పరిచయం చేశాము. కహ, కహ అంటే ఎవడు లేదా ఏది అని అర్థం. ఇది పుంలింగ శబ్దం అనమాట. ఇప్పుడు ఈ పుంలింగ శబ్దము పుంలింగం అవడం చేత మనం ప్రశ్న వేసినప్పుడు సమాధానము కూడా సాధారణంగా పుంలింగంలోనే ఉంటుంది. ప్రశ్న, సమాధానం. సహా కహ అంటే వాడు ఎవడు అని అడిగామంటే సహా బాల, వాడు బాలుడు. అంచేత ఈ సాధారణంగా ఇట్లాగే ఉంటుంది. అంటే ప్రశ్న పుంలింగము, దాన్ని బట్టి సమాధానం కూడా పుంలింగమే. అయితే ఒక గబ్బుడు చూడండి, ఎవరో తలుపు కొట్టారు అనుకోండి, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో మనకి తెలియదు. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. మన అండ మాత్రం ఎవరు అంటాం. అంటే తెలుగులో మనకి ఎవడు అని అండం అలవాటు లేదు, ఎవరు అని అంటాం. అదే సంస్కృతంలో అనాలనుకోండి కహ అంట. కహ అంటే పుంలింగమే అవడం, కానీ వచ్చిన వ్యక్తి పుంలింగం అవ్వచ్చు, కాకపోవచ్చు. తలుపు తీస్తే కానీ తెలియదు కదా. అంచేత అవతల వ్యక్తి ఎవరో తెలియనప్పుడు ప్రశ్నించేటప్పుడు కహ అని పుంలింగం వాడచ్చు. అదే సందర్భంలో ఒక గౌడు సామాన్య నపూంసకం అని ఏదైనా విషయానికి సంబంధించి అడిగేటప్పుడు కిమ్ అని అడుగుతారు, ఏమి అని.
కిమ్ అనేది నపుంసలింగం. సంస్కృతంలో వ్యవహారం ఏమిటంటే సామాన్య నపుంసకం అంటారు. అంటే మనకి ప్రత్యేకించి దాని గురించి తెలియనప్పుడు ప్రశ్నిస్తే నపుంసలింగంలో ప్రశ్నించవచ్చు అనమాట కిమ్ అని. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి కనుక అంటే తలుపు కొట్టినప్పుడు సాధారణంగా ఎవరో వ్యక్తి అయి ఉంటాడనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి పుంలింగంలో కహా అని అడుగుతాం. అదే తెలిసిన వెంటనే కా అంటే పురుషుడు అని తెలిస్తే కహ అని, స్త్రీ అని తెలిసినప్పుడు కా అని, అలాగే నపుంసలింగమైనదే కిమ్ అని. ఇప్పుడు ఫలం పండు ఉందనుకోండి, పండు అని మనకి తెలుసు అది, కాబట్టి దాన్ని కిమ్ ఫలం. ఏం పండు అది అంటే జామ పండ, యాపిల్ పండ, అరటి పండ, ఆ ప్రత్యేకం తెలియాలనుకోండి. ఒకప్పుడు ఆ పండు ఏమిటో మనకి తెలియకపోవచ్చు, పండు అని మాత్రం తెలుసు, కానీ అది ఏ పండో తెలియదు. ఇప్పుడు దానికి కిం ఫలం అన్నాడు. అలాగే కా కా అనేది వీణ, లత. ఇప్పుడు తీగను చూసామనుకోండి, అది తీగ అని తెలుసు, లత అని తెలుసు మనకి, కానీ అది ఏ లతో ఏ తీగో తెలియకపోవచ్చు. కాబట్టి కాలత అది ఏ తీగ, ఎటువంటి తీగ అని ప్రశ్న అన్నమాట. అలాగా ఎదుటి వ్యక్తి పదార్థం మనకి తెలుసున్నప్పుడైతే తదనుగుణంగా కహ అని, కా అని, కిమ్ అని ప్రశ్నిస్తాం అన్నమాట. దాన్ని బట్టి అప్పుడు ఏమైపోతుంది, మనకి సమాధానం ఏమొస్తుందో కూడా తెలుసు. కహ అని ప్రశ్నిస్తే సమాధానం భూలింగంలో ఉంటుంది, కా అని ప్రశ్నిస్తే స్త్రీలింగంలో ఉంటుంది, కిమ్ అని ప్రశ్నిస్తే నపుంసలింగంలో ఉంటుంది అని కూడా తెలుసు. సహా అతడు అది, అలాగే సా ఆమె అది, తత్ అది. తెలుగులో మనం ఈ వ్యక్తులు కాకుండా మిగతా పదార్థాలు అంటే తిరియక్ పశు పక్ష్యాదులు, అలాగే జడ పదార్థములు, వాటిని ప్రశ్నిస్తామనుకోండి, వాటిని గురించి చెప్తామనుకోండి, అది అని వాడతాం. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, దాన్ని అది అని అంటాం. అలాగే ఏదైనా ఏదో కుక్కో పక్షో ఏదో ఉందనుకోండి, అది అని వాడతాం. అది పుంలింగంలోనూ అదే అంటాం, స్త్రీ అయినా అదే అంటాం. కాబట్టి సంస్కృతంలో మనం దానికి అర్థం ఇచ్చేటప్పుడు ఏం చేసామంటే అతడు అది అంటే పురుష వ్యక్తి అనుకోండి, సహా సహా బాల, అతడు బాలుడు అని చెబుతాం. అదే సహా వృక్ష అన్నాం అనుకోండి, అది చెట్టు అంటాం తెలుగులో, అతడు చెట్టు అనం కదా. అందుచేత సహా అంటే కేవలం అతడు అనే అర్థమే కాకుండా అది అనే అర్థాన్ని కూడా గ్రహించాలి. అలాగే సా స్త్రీలింగంలో ఆమె అది, సా బాల ఆమె బాలిక, సా సీత ఆమె సీత, సా లత అంటాం. ఇప్పుడు అది లత అన్నట్టు. ఒకవేళ ఆవిడ పేరు లత అయితే ఆమె లత అనొచ్చు. తీగని చెప్పినప్పుడైతే సా లత అది లత, సా వీణ అది వీణ, సా పత్రిక అది పత్రిక. ఇలాగా ఈ సా అనే శబ్దానికి ఆమె అని, అది అని కూడా అర్థం అన్నమాట. తత్ అది, తత్ అనేది సాధారణంగా అది అనే అర్థమే సరిపోతుంది. అలాగే ఏష ఇతడు ఇది, ఏషా ఈమె ఇది, ఏతత్ ఇది. ఇప్పుడు ఇక్కడ కేవలము సర్వనామాల్లో మనకి ఎప్పుడు కూడా ఈ మూడు సర్వనామాలు ఎక్కువ అవసరం అవుతాయి. కహ అనేది కహ కా కిం అది, అలాగే సహా సా తత్. సహా అంటే అతడు, సా అంటే ఆమె, తత్ అంటే అది. అలాగే ఏష ఏషా ఏతత్. మనం దూరంగా ఉన్నదాన్ని సాధారణంగా అది అని, దగ్గరలో ఉన్నదాన్ని ఇది అని అంటాం. అతడు ఇతడు, దూరంలో ఉంటే అతడు అని, దగ్గరగా ఉంటే ఇతడు అని అంటాం. అందుచేత ఈ మూడిటి యొక్క పరిచయం మనకి ఎక్కువగా అవసరం అవుతుంది కాబట్టి ఈ మూడు పరిచయం ముందు చేశాం.
అలాగే కొన్ని క్రియాపదాలను కూడా పరిచయం చేస్తుంది. అంటే ప్రసిద్ధమైన క్రియలు, నిత్యకృత్యంలో మనం ఎక్కువ వాడేటువంటి క్రియలు ఇవి. పఠతి చదువుచున్నాడు, గచ్చతి వెళ్ళుచున్నాడు, లిఖతి వ్రాయుచున్నాడు, ఖాదతి తినుచున్నాడు, పిబతి త్రాగుచున్నాడు, పశ్యతి చూచుచున్నాడు, చలతి నడుచుచున్నాడు, లేదా కదులుచున్నది కదులుచున్నాడు అని కూడా అనొచ్చు. ఆగచ్చతి వచ్చుచున్నాడు, శృణోతి వినుచున్నాడు, కరోతి చేయుచున్నాడు, జానాతి తెలియచున్నాడు. ఇక్కడ కేవలం డు అనే ఇచ్చాము, ది అని కూడా అనొచ్చు. పఠతి బాలిక అనుకోండి, బాలిక పఠతి అన్నప్పుడు తెలుగులో బాలిక చదువుచున్నది అంటాం. అలాగే గచ్చతి అన్నాం అనుకోండి, బాలహ గచ్చతి బాలుడు వెళ్ళుచున్నాడు, బాలిక గచ్చతి బాలిక వెళ్ళుచున్నది. మన తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి అర్థాన్ని మనం చెప్పుకోవాలి. సంస్కృతంలో అయితే రెండిటికి గచ్చతి అని, కానీ తెలుగులో మనం బాలుడైతే వెళ్ళుచున్నాడు అంటాం, బాలిక అయితే వెళ్ళుచున్నది అంటాం. అలాగే పశుపక్షాదుల విషయంలో కాకహ గచ్చతి కాకి వెళ్ళుతోంది, లేదా పోనీ శునకహ గచ్చతి కుక్క వెళ్ళుతోంది అంటాం. అక్కడ కూడా ది అని వాడతాం. అది మనం గమనించుకుని తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి అర్థాన్ని గ్రహించాలి. తర్వాత వీటి ద్వారా పైన కొన్ని పదాలు చెప్పాము, అలాగే కొన్ని క్రియాపదాలు ఇచ్చాము కదా. ఈ నామపదాలని క్రియాపదాలని కలుపుకుంటూ చిన్న చిన్న వాక్యాలు తయారు చేయాలి. అవి కూడా ఇక్కడ ఇచ్చాము చూడండి. రామ గచ్చతి అంటే రాముడు వెళ్ళుచున్నాడు. బాలహ పఠతి బాలుడు చదువుచున్నాడు. సీత శృణోతి సీత వినుచున్నది. తత్ చలతి అది కదులుచున్నది. సా పిబతి ఆమె త్రాగుచున్నది. అంటే కొన్ని పదాలే క్రియాపదాలు చాలా స్వల్పముగా పైన మీకు పరిచయం చేశాము. అంటే ఆ పదాలను ఉపయోగించుకుని మనం చాలా వాక్యాలు తయారు చేసుకోవచ్చు. అది మీ అంతటి మీరుగా తయారు చేయడానికి అభ్యాసం చేయాలన్నమాట. అభ్యాసం చేసినట్లయితే ఎక్కువ త్వరగా ఈ సంస్కృతం మీకు అలవాటు పడుతుంది. ఇక్కడ అభ్యాసం కోసం ఇంకా కొన్ని పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని చూడండి. వీటన్నిటికీ అర్థాలు మీకు తెలుసు, చెప్పక్కర్లేదు. మేఘ అంటే తెలుసు మీకు. మేఘ అంటే మేఘము. బుధ అంటే పండితుడు. జన జనుడు. మనము జన అనే శబ్దాన్ని ఎక్కువగా జనం తెలుగులో చూడండి, అక్కడికి చాలా మంది జనం వచ్చారంట, అదే చాలా జనాలు అని కూడా అంటాం. అంటే ఈ జన శబ్దము ఒక్కొక్కప్పుడు సమూహార్థంలో ఏం చేస్తామంటే ఏకవచనంలో కూడా వాడతాం. అలా కాకుండా అయం జన ఈ జనుడు అంటే ఇతడు అని చెప్పడానికి కూడా ఒక వ్యక్తిని చెప్పేటప్పుడు కూడా ఈ జనుడు అని అంటాం. అంటే అక్కడ జన అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఏకవచనంలోనూ జన అనొచ్చు, కావస్తే బహువచనంలో తర్వాత జనాహ అవుతుంది. అది తర్వాత పరిచయం చేస్తాం. భార అంటే బరువు. రథ రథం. వేద వేదం. యోధ యోధుడు. మనం సైనికుడు అంటాము, సైనిక అని కూడా అనొచ్చు. యోధుడు అంటే యుద్ధం చేసేవాడు కాబట్టి యోధ. పాక పాక అంటే వంట. వంట అంటే ఏంటి? ఏదైతే వండబడి పదార్థం ఉన్నదో దాన్ని పాక అంట. లోభ లోభం. దేవ దేవుడు. మయూర నెమలి. పావక అగ్ని. విలయ విలయం, లయమైపోవడం చెప్తారు కదా అది. వినయ వినయం. లగుడ కర్ర. యాచక యాచకుడు. సముద్ర సముద్రం. తృషిత తృషిత అంటే
దాహం ఉన్నవాడు, దప్పిక కలవాడు. మంచినీళ్ళు తాగే కోరిక ఉంటుంది కదా, మంచినీళ్ళు తాగాలని అనిపిస్తుంది కదా, దాన్ని దాహం అని అంటాం. వస్తుత దాహ శబ్దానికి అర్థం వేరు. దాహం అంటే మంట అని అర్థం. ఎందుకంటే దహ ధాతువు కదా, అగ్ని దహతి, అగ్ని దహిస్తుంది. ఆ దహధాతువు నుండి ఏర్పడింది దాహం. అయితే వ్యవహారంలో ఈ మంచినీళ్లు త్రాగాలి అని అనిపించేటువంటి పరిస్థితిని దాహం అని అంటారు. అదే తెలుగు పదం దప్పిక. తృషిత అంటే ఆ దప్పిక కలవాడు, అంటే దాహం కలవాడు. విహగ పక్షి, ఆకాశ ఆకాశం, ఉద్యోగ. ఈ ఉద్యోగం అనే తెలుగులో ఉపాధి అనే అభిప్రాయంలో ఉద్యోగం అనేది వాడబడుతోంది. వస్తుత ఉద్యోగం అంటే ప్రయత్నం. ఆ ప్రయత్నం వల్ల వచ్చినది ఉపాధి. కారణము కార్యము, ఒక్కొక్కప్పుడు కార్యాన్ని కూడా కారణ శబ్దంతో చెబుతూ ఉంటారు. అలా ఉపయోగిస్తున్నారు వాటిని. ఉద్యోగము ప్రయత్నం, ప్రయత్నం వల్ల కలిగిన ఫలితం ఉపాధి కలగడం, జాబ్ అనమాట. అంచేత ఉపాధి అనే అభిప్రాయంలో ఉద్యోగ శబ్దాన్ని వాడుతూ ఉంటారు. వస్తుత ఉద్యోగ శబ్దానికి ప్రయత్నం అన్నమాట. నిరుద్యోగులు అంటే ప్రయత్నం లేని వారని అర్థం వస్తుంది, అంతేగాని ఉద్యోగం లేని వారని కాదు, జాబ్ లేని వారని కాదు. అంటే మనం ఇప్పుడు వాడడం మాత్రం జాబ్ లేని వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు అనే అభిప్రాయంలో వాడుతున్నాం. పండిత జ్ఞానము కలవాడు అని అర్థం. పండితుడు అంటే శిష్య, శిష్యుడు. ప్రసాద, ఇది కూడా అంతే. ప్రసాదం అంటే అసలు శబ్దానికి అనుగ్రహము అని అర్థం. ప్రసాదం అంటే మనము ఇప్పుడు గుళ్ళో తీసుకునేటువంటి దాన్ని ప్రసాదం అంటున్నాం. అంటే ఏమిటి, మన ఉద్దేశం ఏమిటనమాట, అక్కడ తాత్పర్యం ఏమిటనమాట, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం దాని రూపంగా గ్రహిస్తాం అనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి పండు పొలమో ఏదో ఇస్తున్నారు, దాన్ని మనం ఏంగా గ్రహిస్తున్నాము అంటే భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నాం అనమాట. అందుచేత దానికి ఆ ప్రసాదం అనే వ్యవహారం వచ్చింది. శ్వశుర మామగారు, వశిష్ఠ వశిష్ఠుడు, బ్రాహ్మణ బ్రాహ్మణుడు, క్షత్రియ క్షత్రియుడు, వైశ్య వైశ్యుడు, శూద్ర శూద్రుడు, ఈశ్వర ఈశ్వరుడు, నిర్జర నిర్జర అంటే సెలయేరు, కొండ వాగు, కొండల్లోంచి ప్రవహించేటువంటి వాగు అంటారు కదా, దాన్ని నిర్జరము అని అంటారు. ప్రకాశ కాంతి, ప్రకాశం. మార్జార పిల్లి, మనుష్య మనుష్యుడు, సజ్జన సత్పురుషుడు, భ్రమర తుమ్మెద, మృగ మృగము, వృశ్చిక తేలు, స్తేన దొంగ, గ్రామ గ్రామము, పురుష పురుషుడు, నృప రాజు, నర నరుడు, హర హరుడు శివుడు, అద్రి పర్వతం, వటు వటుడు బ్రహ్మచారిని అంటే వటుడు అంటారు, వటు. ముని ముని, కృషి కృషి శ్రమ, ఋషి ఋషి. ఈ కృషి శబ్దానికి వ్యవసాయం అని కూడా అర్థం ఉన్నది. సాధారణ అర్థం ఏమిటంటే కృషి అంటే ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం అంటూ ఉంటారు కదా, అంటే వ్యవసాయం కనుక చేసినట్టయితే దుర్భిక్షం ఉండదు అని అర్థం. దాని సామాన్య అర్థంలో ఏం చెప్పారంటే కృషి అంటే ప్రయత్నం, ఆ ప్రయత్నాన్ని మనం చేసినట్టయితే దుర్భిక్షం ఉండదు అని అర్థం. ఋషి ఋషి, బాహు బాహు, తరుహు చెట్టు, ఇందు చంద్రుడు, కృమి పురుగు, ప్రభు ప్రభు పరిపాలకుడు, వాయు గాలి వాయు. ఇక్కడ కొన్ని ఇకారాంతాలు, కొన్ని ఉకారాంతాలు, పైన ఎక్కువ అకారాంతాలు ఇచ్చారు. అంటే సంస్కృతంలో
అకారాంత శబ్దములు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇకారాంత ఉకారాంత శబ్దాలు తక్కువగా ఉంటాయి. మహోదయ స్థేనః అంటే ఏంటి మహోదయ? ఆ స్థేనః అంటే దొంగ. దొంగ. ఓకే. అంటే స్థేన అంటే దొంగ. కృమి, కృమి అంటే మహోదయ పురుగు. కృమి ఆ? అంటే పురుగు. పురుగు. ఓకే. ఉమ్. ఇలాగా కృమిహి. కృమిహి అంటే పురుగు. మీరు సంస్కృత లిపి అలవాటు చేసుకోవాలి అన్నాం కదా, అందుకోసమని ఇక్కడ అవే పైన చెప్పినవే ఇక్కడ సంస్కృత లిపి కూడా ఇచ్చాం. సంస్కృత లిపిలో ఉన్నాయి చూడండి. మాస్టరు ఆ మాస్టరు లగుడహ అంటే ఏంటండి? లగుడహ అంటే ఏంటండి? కర్ర కర్ర ఓకే, రైట్ సార్, థ్యాంక్స్ కర్ర అండి. కర్ర పెట్టి కొట్టేవాడు అంటారు కదా, అది. మహోదయ ఆ ఆ, క్రిమికి అన్న పురుగే, క్రిమికి అన్న పురుగేనా? క్రిమి అని కూడా అనొచ్చు. కృమి అనొచ్చు, ఆ క్రిమి క్రిమి. అని. మనం తెలుగులో క్రిమి అని వాడతాం. సంస్కృతం అయితే క్రిమి. ఆ, అవునవును. ఆ క్రిమి అని కూడా అనొచ్చు. ఆ క్రిమి కీటకం అంటే మనం తెలుగులో అంటాం క్రిమి కీటకాలని. ఆ, మామూలుగా ఆ, సంస్కృతంలో ఉమ్, సంస్కృతంలో అది క్రిమి కానీ క్రిమి కానీ ఆ వాడచ్చు. పదం కూడా సంస్కృతమే. అయితే ఏమిటంటే, నేను కృమి అరుకారం అనేది ఈ ఇకారంలా పలకడం అనేది కొంచెం అలవాటు. ఆ, అరుకారము ఎందుకంటే అది ఉకారము కాదు, ఈకారము కాదు. ఆ. ఋ- ఋషి అన్నాం అనుకోండి, ఉకారం. వినేవాడికి వినేవాడికి అది ఋ అనేది రేభ ఉకారాలు పలుకుతున్నామా, అరుకారం పలుకుతున్నామా అనే స్పష్టత తెలియదు. ఓ అంటే మనకి తెలుసు కాబట్టి ఋషి అంటే అరుకారమే అని అనుకున్నాం. కానీ తెలియని వాడికి ఉమ్, ఋషి అనగానే అది అరుకారమా, ఉక రేభ ఉకారమా అనే సందేహం వస్తుంది. అవును. అంచేది పూర్వకాలంలో ఏం చేసేవారంటే దాన్ని కొంచెం ఇకారములాగా పలికారు, ఋషి. ఉమ్, అంచేతనే మీకు చూడండి, ఆ, సంగీతంలో వృషభం అన్నానికి రిషభం అంటారు. అవును. అక్కడ వాస్తవానికి వృషభం రూవే, అరుకారమే. ఆ. ఆ అరుకారాన్ని రిషభం అని వాడతాం. అంటే ఏమిటి, అది ఇకారము కాకూడదు, అల్లా అని ఉకారము పలకూడదు. ఈ అంటే రెండింటి సాది మధ్యలో కామాలో రీ వచ్చింది కాబట్టి ఆ రిషభం ఆ అన్నారేమో. రెండింటి మధ్యలో పలకాలి. ఆ, ఇకారము కాకుండా ఉకారము కాకుండా పలకాలి. రే రే అని ఆ. పలికినప్పుడు ఇకారం అవ్వకూడదు, ఉకారము అవ్వకూడదు. రు అనకూడదు, రీ సంగీ- అనకూడదు. ఈ సంగీత ఈ పరంగా రిషభం వరుస అన్నారు, మామూలుగా అయితే వృషభం. ఈ అలవాటు వల్ల ఈ అలవాటు ఉమ్, వల్ల ఇప్పుడు ఈ కృమి దగ్గర కూడా ఇకారం వచ్చి ఉండొచ్చు. అవును. మామూలుగా అరుకారమే. ఆ అరుకారం ఏమైందంటే, ఈ ఉచ్చారణ చెప్పాను కదా, ఈ తేడా ఉందని. అటు ఇకారము ఇటు ఉకారము కాకుండా పలుకుతారు. ఆ పలకడంలో కాలక్రమంలో ఏమైపోయిందనమాట, ఆ ఇకారంగా ఉండి మన తెలుగులో క్రిమి అండం అలవాటు అయి ఉండొచ్చు. వస్తుతః ఓ కృమి. ఆ? ఉమ్, ధన్యవాదాలు మహోదయ. సరే, మీరు ఇప్పుడు ఈ పదాలన్నీ చూశారు కాబట్టి కొన్ని క్రియాపదాలు కొన్ని చెప్పాము కదా. ఈ క్రియాపదాలని, ఈ నామపదాలని ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి. అలా రాయడం అభ్యాసం చేస్తే క్రమక్రమంగా మీకు ఇది అలవడుతుంది. సరే, ఇవాళకి ఇక ప్రస్తుతానికి ఇక్కడితో ముగిద్దాము. అంటే ఇవాళ ప్రారంభ దివసం కదా, మరీ ఎక్కువ ఇవాళ క్లాసు గంటన్నర అని చెప్పినా మరి ఎక్కువ చెప్పేస్తే ఇబ్బంది అవుతుంది. అల్పారంభ క్షేమకర అన్నారు. అంటే ఇప్పుడు ప్రారంభం కొంచెంతోటే ప్రారంభించాలి అన్నమాట.
ఒకే రోజు ఎక్కువ చెప్పేస్తే ఇబ్బంది పడతారు. తక్కువతో ప్రారంభించడమే క్షేమము అని చెప్పారు. అంచేది ఇక్కడితో ఆపేద్దాము. మళ్ళీ మనం మంగళవారం కదా ఇవాళ, మళ్ళీ మంగళవారం నాడు కలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు మహోదయ ఆ, మహోదయ రేపు మళ్ళీ ఏమేమి ట్యూస్డే వాళ్ళకి